నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రిక చూద్దాం. మహాదినపత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తాం, కాళేశ్వరం సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారని ప్రచురించారు. ఇక తిలక్ వర్మ సూపర్ సెంచరీ, ముంబై విన్ అయింది. తెలుగు కుర్రోడు మరి అద్భుతంగా అంతకుముందు ఎప్పుడో గతంలో మరి 19 బాల్లో 24 కొట్టడం ఎక్కడ, ఆ తర్వాత మొత్తానికి కలిపి సెంచరీ చేసేసాడు. అద్భుతమైన సెంచరీ చేశాడు నేను 40 బాల్లో. ఇక బాలీవుడ్ బాటలో పుష్పరాజ్ ముంబైకి మకాం మారుస్తున్న అల్లు అర్జున్ అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా భారత్ దక్షిణ కొరియా మైత్రి ప్రపంచానికి శాంతి సందేశం, ప్రజాస్వామ్య విలువలే మన బంధానికి పునాదని ప్రధాని మోడీ తెలియజేశారు అని ప్రచురించడం అయితే జరిగింది. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్, భూపల్లి జిల్లాలో రేవంత్ గర్జన, ప్రజాపాలన పాపాల భైరవుడా అంటూ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మరి విరుచుకుపడ్డారు. ఇక అదే విధంగా నిన్న మళ్ళా వచ్చేది కేసీఆర్ సర్కారే, హైడ్రేను ఎత్తి అవతలేస్తా అని చెప్పి కేసీఆర్ నిన్న ప్రజా ఆశీర్వాద సభలో నిన్న మాట్లాడటం జరిగింది. ఒకరిపై ఒకరు మాటల తోటాలు అయితే పీల్చుకున్నారు. ప్రధానంగా ముందుగా చూద్దాం కేసీఆర్ గారు ఏమన్నారో, ఏం మాట్లాడారో ముందు చూద్దాం. మళ్ళా వచ్చేది మేమే, కేసీఆర్ సర్కార్, హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం, మొదటి సంతకం దానిపైన, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్లో నిడ్రా అట, పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు, 1000 జన్మలెత్తే నేను చావను నా కొడక, జగిత్యాల సభలో కేసీఆర్ నిప్పులు, జీవన్ రెడ్డి సేవలు రాష్ట్ర స్థాయిలో వాడుకుంటామని ప్రకటన. మొన్న కేవలం 1.7% ఓట్లతో ఓడిపోయాం, ప్రజలు ఇప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు, మళ్ళీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం, ఈసారి బంపర్ మెజార్టీతో వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైడ్రా తెచ్చిందే కాక దాన్ని జిల్లాలకు తెస్తామంటున్నారని, బీఆర్ఎస్ రాగానే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని, పనికి మాలిన హైడ్రాను పీకేసేందుకే తొలి సంతకం పెడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో హైడ్రా తెస్తే నిజామాబాద్లో నిడ్రా వస్తుందని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. జగిత్యాలకు జిడ్రా వస్తుందా అని ఎద్దేవా చేశారు. సీనియర్ నాయకుడు టీ జీవన్ రెడ్డికి కేసీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ జీవన్ రెడ్డి కేవలం జగిత్యాల కోసమే కాకుండా తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారని కొనియాడారు. ఆయన్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లుగా సభాముఖంగా ప్రకటించడమే కాకుండా రాబోయే ప్రభుత్వంలో ఆయనకు అత్యంత కీలకమైన పదవిని అప్పగిస్తామని కేసీఆర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూసీని శుభ్రం చేయడం మంచిదే, కానీ ఆ పేరుతో 15,000 పేదల ఇల్లు కూలగొట్టడం ఏంటి అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇక ఏ రకమైన ధర్మం అని నిలదీశారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జరుగుతున్న కుట్రని, బడా వ్యాపారులకు మేలు చేసేందుకే పేదల ఇళ్లను భరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇక నాడు గంజి కేంద్రాలు, నేడు అంధకారం. ఇక 420 హామీలతో మోసం, కాంగ్రెస్ వైఫల్యానికి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరం అయిపోయిందన్నారు. ఇక షాపులో లేని యూరియా యాప్లో ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ అంకురార్పణ జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. ఈ రకంగా మరి ఆయన నిప్పులు అయితే చెరిగారు రేవంత్ మీద, రేవంత్ సర్కార్ మీద. ఇక అదే సమయంలో మరి భూపాలపల్లిలో నిన్న సభ జరిగింది. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్, భూపాలపల్లి జిల్లాలో రేవంత్ గర్జించారు. ప్రజాపాలన పాపాల భైరవుడా కేసీఆర్, 2029లో నువ్వో నేనో తేల్చుకుందాం, నీ ప్రతిపక్ష హోదా ఓడగొడితేనే నా పేరు మార్చుకుంటా, ఓడగట్టకపోతే నా పేరు మార్చుకుంటా. కేసీఆర్ అహంకారానికి మేడిగడ్డ పిల్లర్లే సజీవ సాక్ష్యం. జీవన్ రెడ్డి కార్యకర్తల గుండె మీద తన్నెళ్ళాడు. సీఎం రేవంత్ సవాళ్ల పర్వం. రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల. నాదీ మహేష్ గౌడ్ వైఎస్డిఎస్ జోడీ. కరీంనగర్లో మరి తెలంగాణ గడ్డపై మరో 10 ఏళ్ల పాటు ప్రజాపాలన కొనసాగుతుంది, వచ్చే ఎన్నికల్లోనూ మనమే గెలుస్తాం, ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి సాక్షిగా సింహగర్జన చేశారు. జగిత్యాల్లో కేసీఆర్ చేసిన విమర్శలకు అదే స్థాయిలో అంతకంటే రెట్టింపు వాడితో రేవంత్ ప్రతి ఆడికి దిగారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలం పాటు తెలంగాణ గడ్డపై ప్రజాపాలనే రాజ్యం మేలుతుందని ఒక దీశాలి సంకల్పమని ఆయన చాటి చెప్పడం అయితే జరిగింది. మేడిగడ్డ సాక్షిగా గత ప్రభుత్వ అవినీతి కోటలు బద్దలు కొడుతూ అభివృద్ధి సంక్షేమమే తన ప్రభుత్వ చిరునామా అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. వైఎస్డిఎస్ కాంబినేషన్ లాగా తనది మహేష్ కుమార్ గౌడ్ది హిట్ కాంబినేషన్ అని, పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ 2029లో నువ్వు నేను తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక
కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఓడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. ప్రజాపాలన రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రైతులకు మేలు చేసింది మేమే అని తెలిపారు. పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు రావాలి అని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని ఒక పెద్ద మనిషి అంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫామ్ హౌస్లో పడుకునే పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని కొనియాడారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని, జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుకున్న మచ్చలన్నీ తనకు తెలుసునని అన్నారు. 40 సంవత్సరాల పాటు తనకు కుటుంబాన్ని ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్ళిపోయారని, ఓడిపోయినప్పటికీ ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించిందని తెలిపారు. సంవత్సరం పాటు పదవి లేకపోతే జీవన్ రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రు పంచన చేరారని వెల్లడించారు. సమావేశంలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్, అడ్లూరి, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి విమర్శనాస్త్రాలు అయితే సంధించుకున్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత రావడంతో భారీ బహిరంగ సభ చాలా రోజుల పాటు చాలా నెలల తర్వాత రావడంతో మరి కేసీఆర్ అద్భుతంగా మాట్లాడారని చాలా హ్యాపీగా గులాబీ దండుంటే సాయంత్రానికి వచ్చి మరి బోళ్ళని నీళ్లు జల్లి అందరినీ తన వైపు తిప్పుకున్నారా ఈయన రేవంత్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ స్పీచ్ ఆ విధంగా అంత బలంగా కేసీఆర్ని ఢీకొట్టే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే అనేంతగా మరి ప్రతిదాడైతే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక చూసుకో 2028లో మరి నీ అంతం చూస్తాను, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఈసారి నీకు రాకుండా ఉండేట్టు చేస్తానని చెప్పి ఈ పాపాల భైరవుడు ఎందుకు రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఫైర్ అయిపోయిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక రైతు బంధుకు రామ్ తమ 10 ఏళ్ల పాలనలో 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన రైతు రాజును చేశామని, కానీ నేడు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చెప్పిందని, దళిత బంధును జేబీమంటూ అటకెక్కిచ్చారని మండిపడ్డారు. నేను ఇక్కడ సభ పెడుతున్నానని తెలిసే వాళ్ళ 2వ విడత రైతు బంధు నిధులు విడుదల చేశారు. మరి 3వ విడత వేయాలంటే నేను మళ్ళీ సభ పెట్టాలా అని ఆయన వేసిన ప్రశ్న ప్రభుత్వ వైఫల్యాన్ని అయితే ఎండగట్టింది. వ్యవసాయ రంగం కుదేలవుతుందని, సాగునీరుకి అందక పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. మరి నేను సభ పెడతానంటే 2వ విడత వస్తానంటే మరి మేము 3వ విడత విడుదల అవ్వాలంటే నేను మళ్ళీ సభ పెట్టాలా ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత దక్షిణ కొరియా మైత్రి ప్రపంచ శాంతి సందేశం, ప్రజాస్వామ్య విలువలే మన బంధానికి పునాది అని ప్రధాని మోడీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే బ్యాంగ్తో ముగిసిన కీలక ద్వైపాక్షిక చర్చలు 2030 నాటికి $50 మిలియన్ వాణిజ్యమే లక్ష్యం. భారత దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రజాస్వామ్య విలువలే బలమైన పునాది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. మరి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన అనేవి 2 దేశాల డిఎన్ఏలోనే అంతర్భాగంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే బ్యాంగ్తో ప్రధాని మోడీ దేశ రాజధానిలో ఢిల్లీలో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు నేతలు సెమీకండక్టర్ల తయారీ, రక్షణ రంగంలో సహకారం, పర్యావరణ హితమైన హరిత ఇంధనం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వంటి పలు వాటిపై కీలక చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో మాట్లాడటం అయితే జరిగింది. మరి 2 దేశాలకి మరి అద్భుతమైన స్నేహపూర్వక సంబంధం ఉంది అనటానికి ఇది నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పి కాళేశ్వరం సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చూద్దాం ఇక్కడ రైట్. ఆర్టీసీ సమ్మె అంశంపై కాళేశ్వరం సభ వేదిక మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, 10,000 బస్సులతో పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని దీన్ని ఆగినపోనివ్వమని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ మీద తమ దృష్టి అని తెలిపారు. సమ్మెకి సిద్ధమవుతున్న వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. మంగళవారం చెన్నై నుంచి డిప్యూటీ సీఎం వచ్చాక ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె తలపెట్టగా మంత్రి పొన్నం చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెకు రానివ్వం, తద్వారా
ఎందుకంటే ఎంతోమంది మహిళలు ఈ రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు, సమ్మెకి వెళితే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్మికులతో మేము మాట్లాడతాం, వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకుంటాం డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత అని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మనకు తెలుసు, తిలక్ వర్మ తెలుగు కుర్రాడు, సూపర్ సెంచరీ చేశాడు, ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ముంబైకి ఆడాడు. తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో నిన్న ముంబై విజయాలు అందుకోవాలి. ఒకే ఒక్క మ్యాచ్, ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ గెలిచింది, తర్వాత మ్యాచే గెలవలేదు. కానీ ఆ పరిస్థితిని పక్కన పెట్టేసి ఈ రోజున మరి అద్భుతంగా గెలిపించాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. తిలక్ వర్మ సూపర్ సెంచరీ, ముంబై విన్ అయింది. దీని గురించి చదువుదాం ఒకసారి. ఎస్, పిఎల్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టికేలకు భారీ విజయంతో ఊపిరి పీల్చుకుంది. వరుసగా 4 ఓటముల తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ సేన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సోమవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 99 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యువ సంచలనం తిలక్ వర్మ 101తో అద్భుత సెంచరీతో కదం తొక్కగా 4 వికెట్ల హీరో అశ్విన్ కుమార్, ఇతర బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో మళ్ళీ ఒకసారి ముంబై టీం మరి దూసుకెళ్తుందా, మరి ఫైనల్కి వెళ్ళి కప్పు కొడుతుందో కూడా వేచి చూడాలి. ఇక బాలీవుడ్ బాటలో పుష్పరాజ్ ముంబైకి మకాం మారుస్తున్న అల్లు అర్జున్కి గురించి మనకు తెలుసు. మరి టాలీవుడ్లో ఐకాన్ స్టార్గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన హిందీ మార్కెట్ మీద కూడా కన్ని పడింది. తద్వారా ఏంటంటే ఆయన ముంబైకి మకాం మారుస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనిలో పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్పై కన్నీసారి. వరుస భారీ ప్రాజెక్టులో దూసుకుపోతున్న ఈయన తదుపరి ఏకంగా బాలీవుడ్లో సైతం తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మాస్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాకా చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం విదితమే. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ చిత్రానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే జరుగుతూ ఉండడంతో పదే హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించడం వల్ల విలువైన సమయం వృధా అవుతుందని భావించిన అల్లు అర్జున్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. సినిమా పూర్తయ్యే వరకు తన మకాన్ని తాత్కాలికంగా ముంబైకి మార్చాలని, తద్వారా ప్రాజెక్టుపై మరింత ఏకాగ్రత పెట్టాలని ఆయన నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 3 విభిన్నమైన సవాల్తో కూడుకున్న పాత్రలో కనిపిస్తున్నట్లుగా సమాచారం. అందులో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి సగం మానవుడు సగం రాక్షస రూపం ఉన్న పాత్ర అని, మూడవది ఒక భావోద్వేగభరితమైన తండ్రి పాత్ర అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకునే కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన 2వ గర్భాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్లో మొదటి కుమార్తెకు జన్మించిన దీపిక ఇప్పుడు మరోసారి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ రాకా షూటింగ్కి ఏమాత్రం విరామం ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గర్భిణిగా ఉండి కూడా ఎంతో రిస్క్ తీసుకుంటూ ఈ చిత్రంలోని అత్యంత క్లిష్టమైన హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొనాలని ఆమె సంసిద్ధం వ్యక్తం చేయడం పట్ల నెటిజన్లు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తున్నారు. ఇక తాత్కాలికంగా అయితే ఈ సినిమా అట్లీ మూవీ కంప్లీట్ అయ్యే వరకు కూడా తాత్కాలికంగా ముంబైకి అల్లు అర్జున్ మకాం మారుస్తున్నట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి ఢిల్లీకి హరీష్ టీం కాళేశ్వరం ఫిరాయింపు కేసులపై సుప్రీం లాయర్లతో కీలక మతనాలు. హరీష్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర సోమవారం ఢిల్లీ వెళ్ళగా ఈ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విచారణ కమిషన్, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానాల పరిధిలో అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం కమిషన్పై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ తీర్పు రాజకీయంగా చట్టపరంగా అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ముందస్తుగానే అన్ని రకాల న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది.
హైకోర్టు తీర్పు కాపీ వెలువడిన వెంటనే దానికి అనుగుణంగా స్పందించి పకడ్బందీ ప్రణాళికను రచిస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే హరీష్ రావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఢిల్లీలో సుప్రీంకోర్టుకు చెందిన పలువురు సీనియర్ ఉద్దండ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపింది. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు నుంచి రాబోయే తీర్పును బట్టి ఒకవేళ అవసరమైతే ఏమాత్రం కాలయాపన చేయకుండా తక్షణమే దేశాన్యుత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించే అవకాశాలపై న్యాయవాదులు లోతుగా చర్చించారు. దీంతో పాటుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఫిరాయించిన వ్యవహారంపై కూడా న్యాయవాదులతో బృందం చర్చించి ఈ సందర్భంగా హరీష్ రావు మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మకాం వేయవలసి వచ్చింది అని మరి తెలుపుతున్నారు. ఇక ప్రచురించారు. ఇక తమిళనాడు ప్రచారానికి చంద్రబాబు ఫైనల్ టచ్. అభివృద్ధి మంత్రంతో కూటమి శ్రేణుల్లో నయాజోష్. తుది అంకానికి తమిళనాడు ఎన్నికల సమరం. ఎన్డీఏ విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటన. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకున్న వేళ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ తన ప్రచారాస్త్రాన్ని మరింత పదును పెట్టింది. కూటమి అభ్యర్థుల ఘన విజయమే ఏకైక లక్ష్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత 2 రోజుల నుంచి తమిళనాట సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారు. ప్రచారానికి నేటితో మంగళవారంతో తెరపడనున్న కీలక తరుణంలో ఓటర్లు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు కూటమి శ్రేణుల్లో సమరోత్సాహం నింపడమే ప్రధాన అజెండాగా చంద్రబాబు తనదైన శైలి ప్రచారానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో జరిగిన భారీ బహిరంగ సభతో ఆయన పర్యటన అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తర్వాత పారిశ్రామిక కేంద్రాలైన హోసూరు, తల్లి ప్రాంతాల్లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అదే రోజు రాత్రికి రాష్ట్ర రాజధాని చెన్నైకి చేరుకున్న ఆయన ఆవడిలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సుదీర్ఘ పర్యటనలో స్థానిక ప్రజలు ఎన్డీఏ మద్దతుదారులతో ఆయన ముఖాముఖి ఆత్మీయంగా సంభాషించి రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎన్డీఏకు బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రబాబు మదురైను సందర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా సత్తూరు చేరుకుని వివిధ వర్గాలకు చెందిన కీలకమైన సామాజిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై తుది విడత ఎన్నికల వ్యూహాలపై లోతుగా చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించి తరువాత సాయంత్రానికి ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కు పయనమవుతారు. ప్రధానంగా ఈ 2 రోజుల ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, సుపరిపాలన అనే బలంపై నినాదాలే అడుగడుగున హైలైట్ కానున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా సాంకేతిక ఆధారిత పాలనలో అలాగే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో తనకు ఉన్న దశాబ్దాల అపార అనుభవాన్ని సోదాహరణంగా వివరిస్తూ తమిళ సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ దార్శనికత ఎంత అవసరమో ఆయన ప్రజలకు వివరించి తెలియజేస్తున్నారు. దేశవ్యాప్త ప్రగతి అజెండాను ప్రతిబింబించేలా సాగుతున్న ఈ చారిత్రాత్మక యాత్రతో తమిళనాడు కూటమి శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం అయితే వెల్లువరుస్తుంది. ఎన్డీఏకు కీలక విజయాన్ని కట్టబెట్టాలని చంద్రబాబు మరి ఈ రోడ్ షోలో చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడటం అయితే జరిగింది. ఇక సామాన్యుడి పాలిట సంజీవిని, మంగళగిరి ఎయిమ్స్ 10K కార్పొరేట్ స్థాయి వైద్యం, నామమాత్రపు ధరలకే మెరుగైన వైద్య పరీక్షలు, 1610 కోట్లతో సకల సదుపాయాలు 2 రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఎయిమ్స్ జాతికి అంకితం చేసిన కేంద్ర ప్రభుత్వం. నిజంగానే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యద్భుతమైన ప్రజలకి వరంగా మనం భావించాలి. మధ్యతరగతి వాడికి ఇది నిజంగా ఇక్కడ ఎన్నో అద్భుతంగా వసతులు అనేవి ఉన్నమాట వాస్తవం. ఇది నేను స్వయంగా కూడా చూశాను కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఒక మహావరంగా మారింది. సుమారుగా 183 ఎకరాల సువిశాలమైన పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో 1610 కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రి నిర్మించి జాతికి అంకితం చేసింది. ఏకంగా 960 పడకల సామర్థ్యంతో 600 మందికి పైగా నిష్ణాతులైన వైద్యులు సిబ్బందితో 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ ఆసుపత్రి అత్యుత్తమ సేవలను అయితే అందిస్తుంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోని విధంగా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అంకిత భావంతో పనిచేసే డాక్టర్లతో రోగులకు ఇక్కడ అద్భుతమైన వైద్యం అందుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల ప్రజలు సైతం ఈ అరుదైన వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే అద్భుత అవకాశం ఉంది. ఈ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలు, పరీక్షల ధరలు అతి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నామమాత్రంగా నిర్ణయించారు. కేవలం 10 రూపాయలకే ఓపీ అవుట్ పేషెంట్ ఫీజు చెల్లించి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కన్ను, చెవి, ముక్కు, గొంతు, దంత వైద్యం, చర్మ వ్యాధులు తదితర ఎన్నో రకాల స్పెషలిస్ట్ విభాగాల్లో నిపుణులైన వైద్యులను సంప్రదించవస్తూ ప్రస్తుతం న్యూరో విభాగం మినహా దాదాపు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
త్వరలోనే న్యూరో సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి చేరుకుంటే మధ్యాహ్నం కల్లా వైద్య పరీక్షలు ముగించుకొని ప్రశాంతంగా వెనుదిరిగేలా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలోనే అత్యంత శుభ్రంగా నిర్వహించబడుతున్న క్యాంటీన్లో కేవలం 75 రూపాయలకి ఎంతో రుచికరమైన నాణ్యమైన భోజనం రోగులకు వారి బంధువులకు లభిస్తుంది. మంగళగిరి ఎయిమ్స్కు చేరుకోవడం కూడా ప్రయాణికులకి ఎంతో సులభతరం. విజయవాడ నుంచి నేరుగా ఆసుపత్రికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉండగా మంగళగిరి బస్ స్టాప్ నుంచి కేవలం 10 రూపాయల ఛార్జీతో బస్సులు, 30 నుంచి 50 రూపాయల ఛార్జీతో ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. బయట ప్రైవేట్ ల్యాబ్లలో 5,000 నుంచి 10,000 రూపాయలకు ఖర్చయ్యే ఖరీదైన వైద్య పరీక్షలు ఎయిమ్స్లో కేవలం 500 నుంచి 600 రూపాయలతో లోపే పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ఈ ఆసుపత్రి నిజంగా ఒక వరం లాంటిది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. రేగులగండి చెరువు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని మణుగూరులో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించడం అయితే జరిగింది. ఎమ్మెల్యేకు తహసీల్దార్కు వినతి పత్రాలు అయితే ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే కోనంనేని పరామర్శించిన మధ్యల బృందం శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నుండి కొత్తగూడెంకు తిరిగి వచ్చారు. మరి దానికోసం ఎమ్మెల్యే కోనంనేని పరామర్శించారు మధ్యల బృందం అని ప్రచురించారు. ఇక మణుగూరులో ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంత కల సాకారమైందని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, భూమి పూజలు, అశ్వాపురంలో పోషణ పక్వాడ, స్మార్ట్ ఫోన్ల పంపిణీ, తల్లి శిశు ఆరోగ్యంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మానవత్వం చాటుకున్న ఆటో యూనియన్లు, చెర్లలో యూనియన్ సభ్యులు బస్టాండ్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న ఒక ఆవుదూడకు వైద్యం చేయించి గణేష్ ఆటో యూనియన్ సభ్యులు తమ మానవత్వాన్ని అయితే చాటుకున్నారని ప్రచురించారు. అక్రమంగా పశువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని బోర్గంపహాడ్ సిఐ సతీష్ అయితే వెల్లడించడం జరిగిందని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే మణుగూరులో పెద్దపల్లిలో జ్వర సర్వే నిర్వహించారు. అనుమానిత కేసులు ల్యాబులకు కూడా పంపిణీ చేయటం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే సింగరేణి ఆసుపత్రిలో అత్యాధునిక అవుట్సోర్స్ అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. జాతీయ విపత్తు స్పందన దళం మరి బోర్గంపాడులో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపును కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దక్షిణాది ఉనికే పను ప్రమాదం, మరి భారత రాజకీయ ముఖ చిత్రాన్ని, భౌగోళిక ప్రజాస్వామ్యాన్ని, సమీకరణాలను సమూలంగా మార్చబోతున్న అత్యంత సంక్లిష్టమైన ఘట్టం డీలిమిటేషన్. మరి నియోజకవర్గాల పునర్విభజన మహాక్రతువును ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలని చూసిన ప్రతిపక్షాలు కనీసం ముందు చూపు లేని అనాలోచిత నిర్ణయాలతో తమ రాజకీయ సమాధిని తామే కట్టుకున్నాయన నిఘర సత్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందని దాని గురించి ప్రచురించడం అయితే జరిగింది. ఇక మహిళా రిజర్వేషన్లో రాజకీయమా సామాజిక న్యాయమా అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా నీ విలువల కంటే ఎదుటివారి కథ గొప్పది కావచ్చు, షారుఖ్ ఖాన్ స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ఇంద్రవెల్లి స్మృతివనంలో అధికారిక స్మరణం స్వేచ్ఛగా అమరులకు నివాళులు, త్యాగాలను స్మరించుకున్న నేతలు, అధికారులను ప్రచురించారు. ఇక కారేపల్లిలో ఎలుకల మందు తిని బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. 200 ఇవ్వలేదని దంపతులపై దాడి చేశారు. భార్య మృతి చెందింది. మృత్యుతో పోరాడుతున్నాడు భర్త. అత్యంత నీచమైన ఇలాంటి దుర్మార్గులు కూడా సంఘంలో ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. సీతారామ కాలువలతో రైతులకు నష్టం జరగనివ్వం. మరి మణుగూరులో రీసర్వేకు ఆదేశాలు, రైతుల సమన్వయంతో పనులు, నియోజకవర్గంలో నిరంతర విద్యుత్కు చర్యలు, సమీక్షల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ను మనం చూడొచ్చని కూడా ప్రచురించారు. ఇక వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్తులు నిరసన తెలిపారు. కారేపల్లిలో అధికారుల జోక్యంతో సద్దుమణిగింది ఆ నిరసన. తుమ్మలకుంట చెరువు యొక్క వివాదం గురించి, దీని గురించి మరి జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమం. ఇక నల్గొండ జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలని ఈ నెల 28న జిల్లాకు రాష్ట్ర సమాచార కమిషనర్లు పెండింగ్ ఫైళ్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అయితే మరి సూచించారని కూడా మనం భావించవచ్చు. మేడే గోడ పత్రిక విడుదల చేసిన జిల్లా ఏఐటీసీ నాయకులు జైపాల్ రెడ్డి. ఇక అలాగే విధంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని చెప్పి మరి ఆదేశాలు కూడా జారీ చేశారని కూడా ప్రచురించారు. ఇక మహనీయుల జాతర విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లాలో సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ తెలిపారు. చేవెళ్లపట్నంలో జాతర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 30న చలో చేవెళ్ల కార్యక్రమాన్ని కూడా మరి చేస్తున్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లాలో హీట్ వేవ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ శ్రీనారాయణ రెడ్డి తెలిపారు. ఎండల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.
బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ప్రచురించడం అయితే జరిగింది. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ వేగవంతం చేస్తుంది. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పేర్లు మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అడ్డుకునేందుకు హరీష్ రావు ఢిల్లీ టూర్. మేడిగడ్డపై అధికారులతో సమీక్ష అనంతరం సీఎం సంచలన వ్యాఖ్యలు. ఎన్డీఎస్ఏ అనుమతితోనే ఇకపై పనులు జరగాలని అధికారులకు ఆదేశాన్ని అయితే జారీ చేశారు. మరి అదేవిధంగా విదేశీ మోజు వద్దు, స్వదేశీ విధానమే ముద్దు అని ఇండియన్ టాయిలెట్ ప్రయోజనాలను వివరిస్తున్న ఉపాసన కొణిదెల. 1000 కోట్ల ఆస్తి ఉన్న ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్న మెగా కోడలు పాశ్చాత్య టాయిలెట్లకు స్వస్తి పలకాలని పిలుపు. మరి మన ఇండియన్ టాయిలెట్స్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి ఇండియన్ టాయిలెట్ విధానాన్ని అనుకరించాలి ఎవరైనా అని చెప్పి మరి చెప్పారు ఉపాసన కొణిదెలని ప్రచురించారు. ప్రేమ పేరిట వల, బ్లాక్మెయిలింగ్తో నిలువు దోపిడీ, 20 మందికి పైగా మైనర్లు మోసగించిన కీచకుడి అరెస్ట్. సోషల్ మీడియాలో పరిచయం, రహస్యంగా ఫోటోలు తీసి బెదిరింపులు, కోటీశ్వర బిడ్డలే లక్ష్యంగా యువకుడు ఉచ్చు పన్నాడు. ఇలాంటివన్నీ కూడా మరి పట్టుకుని మరి శిక్షించారని కూడా ప్రచురించారు. ఇక వడ్ల కొనుగోలు కేంద్రంకు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో పహిల్వాన్పురం, మందాపురం, నాతాళ్లగూడెం, అక్కంపల్లి, లింగరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారని ప్రచురించారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాలకి నడుం బిగించారని ప్రచురించారు. ఇక ఢిల్లీకి బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ. కాళేశ్వరం ఫిరాయింపుల కేసుపై సుప్రీం లాయర్లతో కీలక మంతనాలు. న్యాయ పోరాటానికి గులాబీ దళం సన్నద్ధం. కేసీఆర్ ఆదేశాలతో హస్తినకు హరీష్ రావు బృందం. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో ముమ్మల చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు. జూన్ 15న కోర్టుకు రాక తప్పదన్న న్యాయస్థానం. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ వాయిదా. వీడియో కాన్ఫరెన్స్కు నో చెప్పిన జడ్జ్. కోలీవుడ్ కథానాయకుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్పై చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇరువురు తప్పనిసరిగా జూన్ 15న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి తదుపరి విచారణ అదే రోజు కూడా వాయిదా వేశారు. వీడియో కాన్ఫరెన్స్కు ససేమిరా. తొలుత చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో నమోదైన ఈ కేసు అనంతరం ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 26న జరిగిన తొలి విచారణలో న్యాయస్థానం ఇరువురికి సమన్లు జారీ చేయగా తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా అయితే వేసింది. ఏదేమైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే నో చెప్పింది. కోర్టు కంపల్సరీ హాజరు కావాలని చెప్పింది. గల్ఫ్లో హై టెన్షన్. భారతీయ చమురు నౌకలకు నేవీ హై అలర్ట్. లారక్ దీవికి దూరంగా ఉండాలని నౌకాదళం స్పష్టమైన ఆదేశాలు. రంగంలోకి 7 భారీ యుద్ధ నౌకలు. మరి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు బగ్గుమంటున్న వేళ భారత నౌకాదళం అత్యంత అప్రమత్తమైంది. ఆ మార్గంలో చమురు రవాణా చేసే భారతీయ వాణిజ్య నౌకలకు భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన అడ్వైజరీ జారీ చేస్తుంది. ఇరాన్ దళాల ఆధీనంలో ఉండే లరక్ ద్వీపం పరిసర ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని నౌకాదళం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించాలని అందులో తేల్చి చెప్పింది. ఏప్రిల్ 18వ తేదీన ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ఫ్ IRGC బలాలు 2 భారతీయ నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన నేపథ్యంలో అప్రమత్తమైన భారత రక్షణ శాఖ హార్ముజ్ జలసంధి వద్ద భద్రతను మునిపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేసింది. జలసంధిని దాటేందుకు వేచి ఉన్న ప్రతి భారతీయ నౌక భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని నేవీ అయితే స్పష్టం చేసింది. ఇరాన్ రాయబారికి తీవ్ర నిరసన. ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్ నుంచి 11 భారతీయ నౌకలు అత్యంత సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటాయి. ఏప్రిల్ 18వ తేదీన దేశ్ గరిమ అనే చమురు ట్యాంకర్ చివరిగా ఈ జలసంధిని దాటింది. అయితే అదే రోజు జగ్ ఆర్నవ్, సన్మార్ హెరాల్డ్ అనే మరో 2 భారతీయ నౌకలు జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా ఇరాన్ దళాలు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు అవి వెనక్కి మళ్లాల్సి వచ్చింది. ఇక లారక్ దీవి చుట్టూ పొంచి ఉన్న ముప్పు అని కూడా మరి ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక ప్రధాని పర్యటనకు ముందే అపశృతి.
హెచ్పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపుతున్న ఘటన భద్రతా లోపమా సాంకేతిక సమస్య అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుందని ప్రచురించారు. ఉన్నత విద్యావంతులు సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుకోవడమా, డిజిటల్ అరెస్టుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి. వయోవృద్ధురాలి దీనస్థితిని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ డిజిటల్ అరెస్టుల కేసుపై మే 12న సుమోటో విచారణ. దేశవ్యాప్తంగా కలకలం రేపుతూ అమాయకుల ప్రాణాలతో ఆస్తులు చెలగాటమాడుతున్న డిజిటల్ అరెస్టుల వ్యవహారంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. ఉన్నత చదువులు చదివి విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుకొని నకిలీ బెదిరింపులకు భయపడి మోసపోతున్నట్లు పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. సమాజంలో చదువు రాని సామాన్యులే కాకుండా చట్టాలపై సాంకేతిక కనీస అవగాహన ఉండాల్సిన విద్యావంతులు కూడా ఈ కొత్త తరహా మోసాలకు సులువుగా బలి అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే సినిమా న్యూస్లో మరోసారి తల్లిగా పోతున్న దీపికా పడుకోనే రాకా కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ శుభవార్తను ఆదివారం అభిమానులతో పంచుకున్నారు. ఇక రాకా కోసం యాక్షన్. దీపికా ఒప్పుకున్న సినిమా రాకా 1 అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. సన్ పిక్చర్స్ ఏకంగా 800 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఇందులో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. గర్భం దాల్చినప్పటికీ యాక్షన్ సీన్స్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిపుణులైన వైద్య బృంద పర్యవేక్షణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాబట్టి అందరూ కూడా దీపికా పడుకోను మరి ప్రొడ్యూసర్ హీరోయిన్ అని చెప్పి కీర్తిస్తున్నారు. ఇదే దీపికా మరి కల్కి సినిమాకి హ్యాండ్ ఇచ్చిన సంగతి కూడా మనందరికీ కూడా విదితమే. కల్కి 2కి. ఇక అనసూయపై అసభ్యకర కంటెంట్, మరో నిందితుడు అరెస్ట్. సామాజిక మాధ్యమాల్లో టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరేపల్లి చంటి, అతనికి 30 సంవత్సరాలు ఉంటాయి. సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటి దొరపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవలే జనార్దన్ అనే నిందితుడిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్దన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 23న పలువురు సోషల్ మీడియాలో తనదైన పరువు నష్టం కలిగించే విధంగా అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్ చేసి అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ భరద్వాజ్ ఫిర్యాదు చేస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టు క్లాప్ కొట్టారు. నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరి హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యతో జతకట్టారు. వీరిద్దరు కాంబోలో వస్తున్న చిత్రం అఫీషియల్గా ప్రారంభమైంది. మరి ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి తొలిసారి వస్తున్న ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రానికి పనిచేసిన అలెగ్జాండ్రో మార్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ మూవీపై అంచనాలు మరింత పెంచాయి. ఈ మూవీకి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ అయితే చెయ్యలేదు. విజయ్ దేవరకొండకి అర్జెంటుగా ఒక హిట్ అయితే అవసరం. పెళ్లి చేసుకున్న తర్వాత వస్తున్న మూవీస్ కాబట్టి హిట్ అవుతాయేమో చూడాలి. ఇక ప్రియుడి దర్శకత్వంలో సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటుంది. అగ్రకథానాయిక శ్రద్ధా కపూర్ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ పాత్రల పరంగా కొత్తదానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర నృత్య కళాకారిణి మిఠాబాయి బయోపిక్ ఏతాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ హిందీలో మరో భారీ ప్రాజెక్టును అంగీకరించింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం భారత్ పే మనీ రూపకర్త అశ్నీల్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏంటంటే శ్రద్ధా కపూర్ ప్రియుడిగా ప్రచారంలో ఉన్న ప్రముఖ దర్శకుడు రచయిత రాహుల్ మోడీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా రాహుల్ మోడీ తీసుకున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన తూ జాతి మే మక్కర్ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా అది ప్రేమగా మారిందని తెలిసింది. గత 2 ఏళ్లుగా రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉందని బాలీవుడ్లో టాక్ వినబడుతుంది. ప్రియుడి దర్శకత్వంలో సినిమా కావడంతో శ్రద్ధా కపూర్ ఈ సినిమాకు వెంటనే అంగీకరించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఆ విషయంలో కఠినంగా ఉంటున్న దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని, స్టార్డమ్ ఉండగానే 4 డబ్బులు వెనకేసుకుని సెటిల్ అయిపోవాలని హీరోయిన్లకు పరిపాటి. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. స్టార్ హీరో సినిమా అయినా సరే, పారితోషికం భారీగా ముట్ట చెప్తున్నా సరే, పాత్ర నచ్చకపోతే నో చెప్తానని అయితే చెప్తుంది మరి మృణాల్ ఠాకూర్. ఏది ఏమైనప్పటికీ కూడా మరి
ఈ రకంగా ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉంటారు. మరి మహాదినపత్రిక మనకి తెలుసు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.